హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వినాయక చవితికి అసలు వినాయకుడిని చూస్తానో లేదో అని అనుకున్నాను. అంటే నార్మల్గా చూస్తారు కదా వెళ్ళడానికి, సో అలాగనమాట. కాకపోతే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఒక వినాయకుడిని చూశాను. ఇది ఫస్ట్ వినాయకుడు, ఇది వచ్చేసి సెకండ్ వినాయకుడు. సో గలీలో పెడుతుంటారు కదా, అలా చూశాను అనమాట. అండ్ వచ్చేసి థర్డ్ వన్ బ్యాంక్లో పెట్టిన వినాయకుడు నిమజ్జనానికి తీసుకెళ్తున్నప్పుడు చూశాను. అండ్ అలాగే లాస్ట్లో వచ్చేసి నేను ఊరికి వెళ్తున్నప్పుడు షామీర్పేట్ లేక్ దగ్గర అయితే వినాయకులు నిమజ్జనం చేస్తున్నారు. రెడ్ అలర్ట్ అయితే చాలా దూరం నుంచే పెట్టేశారు పోలీసులు. అంటే ఇంకా నిమజ్జనానికి వెళ్తున్నారు కాబట్టి ఇది ఈజీగా అర్థమైపోతుందనడానికి ఇవి పెట్టేశారనమాట. సో చాలా దూరం నుంచి అయితే ఈ రెడ్ అలర్ట్ అయితే పెట్టేశారు. ఎందుకంటే నిదానంగా వెళ్ళాలి, ఏమైనా యాక్సిడెంట్స్ కాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా పెట్టారనమాట. సో ముందుగా వెళ్ళినప్పుడు అయితే అక్కడ చాలా క్రేన్స్ అయితే ఉన్నాయి. ఇది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి చాలామంది కార్లో వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న వినాయకులను నిమజ్జనం చేయడానికి అయితే తీసుకొచ్చారు. అండ్ బైక్స్ పైన, కార్స్ పైన అయితే తెచ్చారు. అక్కడైతే వచ్చేసి 5-6 క్రేన్స్ అయితే ఉన్నాయి. నైట్ అయితే ఇంకా పెద్ద పెద్ద వినాయకులు అయితే నిమజ్జనానికి తీసుకొస్తారు. సో చూశారు కదా పోలీసులు ఇంకా వాళ్ళు ఎంత భద్రతలో ఉన్నారో చూశారు కదా, అవన్నీ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇది అన్నట్టు సంగతి. చాలామంది అయితే వచ్చారు, అంటే కార్ పైన తీసుకొని వచ్చారు ఎక్కువ మంది అయితే. ఇంకా నైట్ టైం అయితే పెద్ద పెద్ద వినాయకుల్ని తీసుకొస్తారేమో. ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి చిన్న చిన్న వినాయకులు అయితే తీసుకొచ్చారు. చూడండి ఇక్కడ కార్ పైన కనిపిస్తున్నాయి మనకి. సో చూస్తున్నారు కదా. సో ఇదన్నట్టు సంగతి. వినాయకుల్ని చూస్తానో చూడనో అనుకున్నాను, అంటే బయటికి వెళ్ళలేదు కాబట్టి మార్కెట్కి వెళ్ళిన కాబట్టి చూడడం జరిగింది. ఇది వచ్చేసి ఊరికి వెళ్ళినప్పుడు చూశాను అనమాట. వినాయకుని నిమజ్జనం చేస్తున్నారు షామీర్పేట్ లేక్లో. చిన్నవి అయితే వేస్తున్నారు. ఇంకా క్రేన్స్ కూడా చాలా ఉన్నాయి, అవైతే ఇంకా నైట్ టైం యూజ్ అవుతాయి అన్నట్టు. సో ఇదన్నట్టు సంగతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.